ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. కాని అసలే ఖర్చు చేయడు. చిన్న చిన్న విషయాల్లో కూడా దాచుకునే ప్రయత్నం చేసేవాడు. అందరూ అతన్ని పిసినారి రామయ్య అని పిలుచుకునేవారు. ఒకరోజు అతని దగ్గరికి అతని మిత్రుడు కృష్ణయ్య వచ్చాడు. కృష్ణయ్య, రామయ్య, నిన్న నా పుట్టినరోజు. నీవు నన్ను మీ ఇంటి భోజనానికి ఆహ్వానిస్తావని అనుకున్నా. రామయ్య ముసుముసున నవ్వుతూ ఓహ్, పుట్టినరోజా, అభినందనలు. కాని నిన్న మా ఇంట్లో అన్నం తక్కువైంది. నువ్వు రాలేదు మంచిదే. అలా అనడాన్ని విన్న కృష్ణయ్య నవ్వుకున్నాడు. నీవు ఎంత దాచుకున్నా చివరికి నీతో ఏదీ తీసుకెళ్లలేవు రామయ్య. రోజులు గడిచాయి. ఒక రోజు రామయ్య తలవంచుకుని వాపోయాడు. పేపర్లో చూసిన వార్తల ప్రకారం బ్యాంకు మోసం వల్ల అతని డబ్బంతా పోయింది. అప్పుడే అతనికి తెలిసింది, పిసినారితనంతో డబ్బు దాచుకోవడం కన్నా దానిని సద్భావనతో ఉపయోగించడం మేలని. అప్పటినుంచి రామయ్య మారిపోయాడు. గ్రామంలో బడిపిల్లలకి పుస్తకాలు కొనిపెట్టడం మొదలెట్టాడు. అన్నివేళలా తన డబ్బును మంచి పనులకు ఉపయోగించసాగాడు.